హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. సో మళ్ళీ నేను మీకు వీడియోస్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే కొంతమంది పార్ట్ 1 పార్ట్ 2 మిస్ అయిపోయారు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ మీ 7th క్లాస్ వాళ్ళకు అందులోనూ సైన్స్లో ఫస్ట్ లెసన్ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ వీడియో నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ముందుగా మనం 7th క్లాస్ సైన్స్లో ఫస్ట్ లెసన్ ఫుడ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో చాలా రకాల కాంపోనెంట్స్ మన బాడీకి అందుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు. అందులోనూ కూడా మనం తీసుకున్నటువంటి ఫుడ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి. అందులో మనం మసాలా మిక్స్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, అండ్ లైట్ వెయిట్ ఫుడ్ తీసుకుంటాం, రా ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అలాగే మనం తీసుకున్నటువంటి ఫుడ్ సబ్స్టాన్సెస్లో సాల్ట్ కంటెంట్, స్పైసెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి విధంగా సంబంధించినటువంటి విధంగానే మనం ఫుడ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. In the previous class, we have learned that we eat many kinds of foods like biryani, pulihora, idli, chapati, dals, etc. And you have learned how to cook some kinds of food, making them tasty and palatable by adding oil, sugandha dravyalu, condiments, etc. సో ప్రీవియస్ క్లాస్లోనే, అంటే 6th క్లాస్లోనే మీరు చదువుకొని ఉంటారు. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ కావచ్చు, అండ్ పులియోరా లేదా చపాతీ, ఇతర వెజిటేబుల్స్ కావచ్చు, అండ్ ఇడ్లీ, దోశ, దాల్స్, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటూ ఉంటాం. అలాగే మనం తీసుకున్నటువంటి ఫుడ్ని డిఫరెంట్ కైండ్స్లో వండుతూ ఉంటాం. అంటే ఒక్కొక్కరు స్టీమ్తో వండుతూ ఉంటారు, కొంతమంది రాగా తింటూ ఉంటారు. అంటే వాళ్ళ వండడం, అంటే వాళ్ళ వే ఆఫ్ కుకింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే మనం వండుకునేటువంటి ఫుడ్ టేస్టీగా రావడానికి, అలాగే రుచికరంగా ఉండడానికి, అంటే మన నాలుక పైన ఉన్నటువంటి టేస్టీ బర్డ్స్ ఉంటాయి కదా, వాటిని మైమరిపించడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుకింగ్ స్టైల్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం వండుకునేటువంటి ఫుడ్ని ఆయిల్ యాడ్ చేయడం వల్లనో, లేదా సుగంధ ద్రవ్యాలు అంటే చెక్క, యాలకులు, లవంగం, ఇవన్నీ కాంటినెంట్స్ కింద, ఐ మీన్ స్పైసెస్ కిందకు వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఒక ఫిగర్ 1లో ఒక అబ్బాయి యొక్క ఇమాజినేషన్స్ ఏ విధంగా, ఫుడ్ అంటూనే మనకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఐ మీన్ మౌత్ వాటరింగ్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే అంటే మనం ఫుడ్ అనుకోగానే సమ్ స్పెషల్ ఫుడ్స్ అనేవి కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పిజ్జా, బర్గర్ కావచ్చు, లేదా కొంతమందికి ఐస్ క్రీమ్స్, ఇంకా కొంతమందికి వచ్చేసి రా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, కుకుంబర్, ఇలా అనమాట. అండ్ నాన్ వెజ్ కొంతమందికి, లేదా టిఫిన్ ఐటమ్స్ కొంతమందికి, అండ్ ఆయిలీ ఫుడ్ ఐటమ్స్ కొంతమందికి. ఈ విధంగా వాళ్ళకు మెమరైజ్ అవుతూ ఉంటాయి ఫుడ్ అనగానే. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఫేవరెట్ ఫుడ్. సో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఫేవరెట్ ఫుడ్ అనేది ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఆర్ డిష్? వై డూ యూ లైక్ ఇట్? సో మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎందుకు మీరు ఆ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ అనుకోండి. సో బిర్యానీ వచ్చేసి అంటే న్యూట్రియన్స్కి ఆలోచిస్తే దాని నుంచి మనకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ ఫ్యాట్ వస్తుంది. అండ్ ఫ్యాట్ మనకు చాలా వరకు బ్యాడ్ ఫ్యాట్ కాకుండా మనకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఫ్యాట్ కూడా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని తీసుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ టేస్ట్ బాగుంటుంది అని కొంతమంది. ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి వాళ్ళకు. ఈజ్ ఓన్లీ ఫేవరెట్ ఫుడ్ సఫిషియెంట్ ఫర్ యూ? వై? సరే, ఇప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అనుకున్నాం. మీకు బిర్యానీ మాత్రమే ఉంటే సరిపోతుందా? ఒకవేళ కాదు అంటే ఎందుకు? బికాజ్ మనం ఈ లైఫ్ టైం మొత్తం బిర్యానీ తింటూ బతకలేం. కాబట్టి మన బాడీకు కేవలం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కాకుండా విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ కూడా కేవలం బిర్యానీ నుంచి రాదు. కాబట్టి బిర్యానీతో మనం, అంటే ఫేవరెట్ ఫుడ్ అది ఏదైనా కావచ్చు, దాంతో మాత్రం లైఫ్ టైంలో ఉండలేం. కాబట్టి అన్నీ కూడా మనకు సఫిషియెంట్గా కావాలి. వాట్ ఫుడ్ డూ యూ ఈట్ ఎవ్రీ డే? మీరు రోజు ఏ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు? అంటే
టిఫిన్ ఐటమ్స్కి వచ్చేసరికి రోజు మనకు ఒక్కొక్క ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, దోశ, పూరి, వడ అండ్ ఉప్మా, ఈ విధంగా మారుతూ ఉంటుందన్నమాట మెను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో మీల్స్ కంపల్సరీగా రైస్ ఉంటుంది, దాల్, రసం అండ్ అదర్ పాపడ్స్, ఈ విధంగా చట్నీ, వెజిటబుల్ కర్రీ ఇలా ఫాలో అవుతూ ఉంటాం. లేదా ట్రెడిషనల్గా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. అండ్ నైట్ టైమ్స్ వచ్చేసరికి సమ్ లైట్ వెయిటెడ్ ఫుడ్ తీసుకుంటుంటాం, ఐ మీన్ చపాతీనో లేదంటే లైట్గా రైస్ తీసుకోవడం. ఈ విధంగా మన డైలీ అంటే రొటీన్ మనకు ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట. థింక్ వై డూ యూ ఈట్ ఇట్ అంటే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నెక్స్ట్ నైట్ అవుతున్న డిన్నర్, ఎందుకు ఈ విధంగా మీరు ఫుడ్ తీసుకుంటున్నారు? ఫుడ్ మనకు అవసరమా? 3 టైమ్స్ అంటే కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి మనకు వద్దు, కానీ 3 టైమ్స్ తీసుకుంటూ ఉంటాం. ఫుడ్ మనకు అవసరమా? చూద్దాం. లెట్ హస్ డూ యాక్టివిటీ 1. సో ఇప్పుడు మనం 1లో చూద్దాం ఏంటి అంటే we eat different types of food items. Make a group with 5 or 6 students and make a list of some day-to-day activities and food items we eat. Display your group report. సో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని తింటూ ఉంటాం అన్నమాట. అలాగే ఒక గ్రూప్ని ఫామ్ చేయమంటున్నారు. ఏంటంటే ఆ గ్రూప్లో వచ్చేసి దగ్గర 5 to 6 స్టూడెంట్స్ కలిగి ఉండాలి ఆ గ్రూప్లో. అలాగే వాళ్ళు తినేటువంటి డే టు డే యాక్టివిటీస్ని ఫైండ్ అవుట్ చేసి, అలాగే ఫుడ్ ఐటమ్స్ని ఫైండ్ అవుట్ చేసి, అంటే ఏవైతే మనం తింటామో ఆ ఫుడ్ని లిస్ట్ అవుట్ చేయాలి. అలాగే మనం చేసేటువంటి డే టు డే యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఇంట్లో పనులు చేయకపోయి ఉండొచ్చు, కానీ మీ సిస్టర్సో లేదా ఎల్డర్ బ్రదర్సో, మీ ఫ్యామిలీలో మదర్, బ్రదర్ అండ్ నెక్స్ట్ ఫాదర్ ఎవరో ఒకరు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంట్లో కసు చిమ్మడము లేదా ఫ్లోర్ క్లీన్ చేయడము అండ్ కుకింగ్ చేయడం కూడా ఇట్ ఈస్ ఆల్సో అండ్ కమ్స్ అండర్ యాక్టివిటీ. అండ్ నెక్స్ట్ పొలం పనులు చేయడం లేదా చదవడం, రన్ చేయడం, ఇవన్నీ కూడా మనం డే టు డే చేసేటువంటి యాక్టివిటీస్. సో ఈ విధంగా మొత్తం లిస్ట్ని మనం లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. డిస్కస్ ఇన్ గ్రూప్స్ విత్ యువర్ టీచర్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈటింగ్ ఫుడ్ అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్. ఇప్పుడు మీ టీచర్తో డిస్కస్ చేయాలన్నమాట. అంటే మనం తినేటువంటి ఫుడ్కు అలాగే మనం అంటే మనం చేసేటువంటి పనులకు ఏ సంబంధం ఉంది, అంటే ఈ పనులు చేయడానికి మనం తినేటువంటి ఫుడ్కు ఏమైనా రిలేషన్షిప్ ఉందా చూద్దాం. ఎస్, ఫుడ్ సప్లైస్ ద ఎనర్జీ వీ నీడ్ టు డూ మెనీ టాస్క్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్. సో మనం రోజువారీ చేసేటువంటి పనుల్లో ఖచ్చితంగా ఎనర్జీ అనేది అవసరం. సో ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫుడ్ నుంచి వస్తుంది అనమాట. సో ఫుడ్ సప్లైస్ ద ఎనర్జీ టు డూ డే టు డే యాక్టివిటీస్. అండ్ డూ వీ నీడ్ ఎనర్జీ వెన్ వీ స్లీప్? వై నాట్? అంటే మనం నిద్రపోతున్నప్పుడు మనకు ఎనర్జీ కావాలా? ఒకవేళ అవును అయితే ఎందుకు, కాదు అయితే ఎందుకు అంటున్నారు. సో మనం నిద్రపోతున్నప్పుడు మన మైండ్ అనేది రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్కు మాత్రం ఏమంటారు బ్రేక్ ఉండదన్నమాట. అంటే టోటల్గా సర్కులేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీగా ఈ 2 సిస్టమ్స్ అనేవి వర్కింగ్లో ఉంటాయి. కాబట్టి మనకు ఇవన్నీ జరగాలంటే ఎనర్జీ అవసరమే. సరే చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. Do you know that even while sleeping we breathe and circulation of blood in our body? Exactly. Goes on. So we need energy while sleeping. ఇందాక నేను చెప్పాను కదా, మనం నిద్రిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన బాడీలో బ్రీతింగ్, రెస్పిరేటరీ సిస్టమ్ రన్నింగ్లో ఉంటుంది, సర్క్యులేషన్ బ్లడ్ కూడా రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేట్ ఆగిపోతుందో సో వీఆర్ గోయింగ్ టు లీడ్ టు డెత్ అన్నమాట. కాబట్టి మనం నిద్రిస్తున్నప్పుడు మనకు ఎనర్జీ కావాలి. కెన్ యూ యాడ్ సమ్ మోర్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ బై అవర్ బాడీ డ్యూరింగ్ స్లీప్? అంటే మనం నిద్రిస్తున్నప్పుడు ఇంకా ఇతర యాక్టివిటీస్ ఏమన్నా మన బాడీలో జరుగుతాయా? సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ అబౌట్ దట్? సో యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో రీడ్ ద ఫాలోయింగ్ అండ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని పాయింట్స్ ఇచ్చారు, వాటిని మనం చదివి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయమంటున్నారు. చూద్దాం.
సపోజ్ యూ డోంట్ గెట్ ఫుడ్ ఫర్ లంచ్, హౌ డూ యూ ఫీల్? ఫర్ ఎగ్జాంపుల్ రోజు తినేవారు, లంచ్ టైంలో రోజు తినేవారు, ఒకవేళ మీకు లంచ్ టైంకు ఫుడ్ లేదనుకోండి, మీకు ఎలా ఉంటుంది? సో మీరు అడ్జస్ట్ కంఫర్టబుల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ సమ్ అవర్స్ తర్వాత మీరు ఆకలిని తట్టుకోలేరన్నమాట. సో మీకు హంగర్ ప్యాంగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫర్ మోర్ దాన్ ఏ డే, హౌ విల్ యూ ఫీల్? సో లంచ్ టైంనే మనం భరించలేకపోతున్నాం అంటే ఒక రోజు మొత్తంగా మనం ఏం తినకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది? సో బికమ్ టయర్డ్ అయిపోతూ ఉంటాం, అండ్ నెక్స్ట్ హెడేక్ వస్తూ ఉంటుంది, లేదా తల తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సమ్ మైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ గెట్ ఫుడ్ ఫర్ మెనీ డేస్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ? సో ఈ విధంగా మనం లంచ్ని వదులుకుంటున్నాం, వన్ డేనే అన్నారు, ఈ విధంగా మైనర్ చేంజెస్ వచ్చాయి. ఒకవేళ కొన్ని రోజుల వరకు మనం ఫుడ్ని తీసుకోకుండా ఉన్నట్టయితే ఈవెన్ మనం మన లిటిల్ ఫింగర్ని కూడా ఇలా లేపలేమన్నమాట. అంటే వి కాంట్ డూ ఎనీథింగ్, అంటే ఈవెన్ మన చేతిని కూడా మనం ఇట్లా జరపలేము, అంటే అంత ఎనర్జీ మనకు ఉండదు. సో టయర్డ్గా ఉంటాం, అండ్ అలాగే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫుడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇక్కడ ఫుడ్ అనేది కేవలం ఎనర్జీని ఇవ్వడానికే కాదు, మన బాడీ గ్రోత్ కొరకు, అలాగే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ రిపేర్ కొరకు ఫుడ్ చాలా ఇంపార్టెంట్. లెట్ us ఫైండ్ అవుట్ వాట్ కాంపోనెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ, సారీ ఇన్ అవర్ ఫుడ్. సరే, ఇప్పుడు మనం చూద్దాం, మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ కాంపోనెంట్స్ ఉంటాయి చూద్దాం. లెట్ us డూ 2 లిస్టింగ్ అవుట్ ఫుడ్ కాంపోనెంట్స్. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఫుడ్ కాంపోనెంట్స్ని లిస్ట్ అవుట్ చేయడం అనమాట. అబ్జర్వ్ ద గివెన్ ప్యాకెట్ ఫిగర్ 2 అండ్ లిస్ట్ అవుట్ ద ఫుడ్ కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. ఇన్ టేబుల్ 1 put a tick mark if you find the listed food components present in food items. సో ఇక్కడ మనకు ఫిగర్ 2ని ఇచ్చారంట, ఆ ఫిగర్ 2లో ఒక ప్యాకెట్ ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ని మనం లిస్ట్ అవుట్ చేయాలంటున్నారు. అలాగే టేబుల్ 1లో ఒకవేళ మనం లిస్ట్ చేసినటువంటి ఫుడ్ కాంపోనెంట్స్లో, ఫుడ్ ఐటమ్స్లోని ఫుడ్ కాంపోనెంట్స్ లిస్ట్ చేసినట్టయితే టిక్ మార్క్ వేయమంటున్నారు టేబుల్ 1లో. And collect some other food packets as well, like those of chips, coffee, milk, juice, salted dal, etc. అలాగే ఇతర ఫుడ్ ప్యాకెట్స్ ఏమన్నా ఉంటే, చిప్స్ ప్యాకెట్స్ కావచ్చు, లేదా మిల్క్ ప్యాకెట్, కాఫీ ప్యాకెట్, జ్యూస్ ప్యాకెట్, లేదా సాల్టెడ్ దాల్, మూంగ్ దాల్ వస్తుంటాయి కదా మనకు ఫేవరెట్ అందరికీ టైంపాస్కు, కాబట్టి అట్లాంటి ప్యాకెట్స్, ఇతర ఏమైనా ఫుడ్ ఐటమ్స్, ప్యాకెడ్ ఫుడ్ ఐటమ్స్ని తీసుకొని మీరు చెక్ చేయమంటున్నారు. ముందుగా నేను మీకు ఆ ప్యాకెట్ ఏంటో చూపిస్తాను. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ 2లో మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఇచ్చారు. సో ఇందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అవి ఎన్ని గ్రాముల్లో మనకు అందుబాటులో ఉన్నాయి అని ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ మీకు వీడియో క్లారిటీగా రాకపోవచ్చు, బికాజ్ ఆఫ్ నేను తీసుకున్నటువంటి పీడిఎఫ్ కొద్దిగా బ్లర్ ఉన్నట్టుంది. గెస్ చేసి చెప్తున్నా. సెకండ్ వన్ వచ్చేసి ప్రోటీన్, అండ్ థర్డ్ వన్ కార్బోహైడ్రేటు, అండ్ ఫోర్త్ వన్ ఫ్యాట్ అనుకుంటున్నా. సో సారీ, ఇక్కడ నేను మీకు ఇన్కన్వీనియంట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఇన్కన్వీనియంట్గా ఉండడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఓకే, ప్రజెంట్ అయితే ఫోర్త్ వన్ షుగర్ అండ్ ఫిఫ్త్ వన్ ఫ్యాట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, టేబుల్ 1 ఇచ్చారు చూడండి. టేబుల్ 1 ఫుడ్ ఐటమ్స్ అండ్ కాంపోనెంట్స్. అంటే ఇక్కడ మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, చిప్స్ ప్యాకెట్, కాఫీ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్, ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ చిప్స్ ప్యాకెట్, షుగర్ ప్యాకెట్, లేదా కాఫీ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్, ఈ విధంగా తీసుకొని కార్బోహైడ్రేట్స్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఫ్యాట్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ విటమిన్స్ ఏమైనా, మినరల్స్ అవి ఏమైనా ఉన్నాయా, లేదా ఇతర ఏమైనా కాంపోనెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం టేబుల్ 1లో టిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇట్ ఈజ్ యువర్ యాక్టివిటీ, సో యూ కెన్ గో ఆన్. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు చూద్దాం.
వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఫౌండ్ ఇన్ బిస్కెట్స్? మనం తీసుకున్నటువంటి బిస్కెట్స్లో ఖచ్చితంగా అందులో జీరో యాడెడ్ షుగర్ అని ఇస్తూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టేద్దాం, అది మనకు కాంపోనెంట్ కిందకి కాదు. కానీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ లేదా విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం తీసుకున్నటువంటి ప్యాక్డ్ ఫుడ్ ఐటెంలో మనం చూస్తూ ఉంటాం. వాట్ కాంపోనెంట్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ యువర్ లిస్ట్? అంటే మనం తీసుకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిప్స్ ప్యాకెట్ కావచ్చు, లేదా కాఫీ పౌడర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ మిల్క్ ప్యాకెట్, ఇవన్నీ తీసుకున్న దాంట్లో ఖచ్చితంగా దాంట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఇవి రెండు ఉంటాయి. అండ్ ఈవెన్ ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. డూ యూ ఫైండ్ ఎనీ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ దెమ్? వాట్ ఆర్ దే? లేదా మీరు ఏదైనా మిల్క్ ప్యాకెట్ తీసుకున్నా అండ్ జ్యూస్ ప్యాకెట్ ఏమన్నా తీసుకున్నా ఇందులో మీకు ఖచ్చితంగా విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఆ విటమిన్స్ వచ్చేసి విటమిన్ సి అని, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నట్టయితే దాంట్లో విటమిన్ సి ఉంటుందని, అండ్ విటమిన్ ఏ పపాయ జ్యూస్లో ఉండడం, ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ వేర్ డూ యూ రైట్ సాల్ట్ అండ్ షుగర్? వై? సో సాల్ట్ అండ్ షుగర్ని మనం రాయగలుగుతామా అంటే నో, బికాజ్ ఇక్కడ ఇవి రెండు మనకు కాంపోనెంట్స్ కిందకు రావు కాబట్టి వి కాంట్ డూ ఎనీథింగ్. ఆర్ దేర్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ విత్ సిమిలర్ కాంపోనెంట్స్? సో ఏమన్నా సిమిలర్ కాంపోనెంట్స్ కలిగినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయంటే చిప్స్ ప్యాకెట్ కంపల్సరీగా వస్తుంది, అండ్ లేదా మనకు మిల్క్ పౌడర్, మిల్క్ ప్యాకెట్. సో ఇవి రెండు రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్? సరే, ఫుడ్ యొక్క ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అందులో చాలా ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. అవర్ ఫుడ్ కన్సిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. Besides these, water and fibers are also present. The components present in food substances can be tested easily through simple experiments. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటితో పాటు వాటర్ కంటెంట్ కలిగి ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ప్రెజెంట్ ఉంటుందన్నమాట. అంటే కాంపోనెంట్స్ అంటే ఫుడ్ సబ్స్టాన్సెస్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం టెస్ట్ చేయడానికి కేవలం సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ని ఫాలో అయినట్టయితే సరిపోతుంది. లెట్ us do 3 కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్. ఇందాక మనం ఫుడ్ ఐటమ్స్లో ఫుడ్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఐ మీన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇవి ఉన్నాయి అని చెప్పి మనం కన్ఫర్మేషన్ రావడానికి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. కలెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ మిల్క్, a potato, a bit of oil or ghee. Test them according to the instructions given below. For this you will need test tubes, stand, plate and dropper. సో మీరు డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్ని తీసుకోమంటున్నారు, లైక్ పొటాటోని, మిల్క్ని, లేదా నెయ్యి లేదా నూనె. ఈ విధంగా మెటీరియల్స్ని కలెక్ట్ చేసుకొని ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాటిని టెస్ట్ చేయమంటున్నారు. సరే, ఈ టెస్ట్ కొరకు మనకు ముందుగా టెస్ట్ ట్యూబ్స్ కావాలి, అలాగే ఒక స్టాండు, ఒక ప్లేటు అండ్ మనకు డ్రాపర్ కూడా కావాలన్నమాట. యూ వుడ్ ఆల్సో నీడ్ సమ్ కెమికల్స్ యాజ్ గివెన్ ఇన్ ఈచ్ సెక్షన్ ఆఫ్ టెస్టింగ్. సో ఒక్కొక్క టెస్ట్ చేయడానికి మనకు కొన్ని కెమికల్స్ కావాలన్నమాట. సో ఆ కెమికల్స్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. టేక్ ఏ శాంపుల్ ఆఫ్ ఈచ్ ఫుడ్ ఐటమ్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఆర్ ప్లేట్. ఇందాక మనం మిల్క్, పొటాటో, ఆయిల్ లేదా గీ చెప్పుకున్నాం కదా, ఆ ఫుడ్ ఐటమ్స్ని శాంపుల్గా మనం కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో లేదా ప్లేట్లో తీసుకోవాలన్నమాట. ప్రిపేర్ ద కెమికల్స్ నీడెడ్. ఇక్కడ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కు కావాల్సినటువంటి కెమికల్ ఇచ్చారు, మనం ఆ కెమికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. టెస్ట్ ద శాంపిల్స్ విత్ దెమ్. నోట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ యువర్ నోట్బుక్. సో ప్రతి ఒక్క శాంపిల్ని కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ కెమికల్స్ని యూజ్ చేసి. సో మన యొక్క అబ్జర్వేషన్స్ని మొత్తం నోట్బుక్లో నోట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ 1, టెస్ట్ ఫర్ స్టార్చ్. అంటే ముందు స్టార్చ్ ఉందో లేదా మనం ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కుంటున్నాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి స్టార్చ్ ఉందో లేదా అని చెప్పి టెస్ట్ చేస్తున్నాం.
ప్రిపరేషన్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్. స్టార్చ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కెమికల్ వచ్చేసి డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ కావాలి. సో దీన్ని ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. Take a test tube or a cup and add few drops of iodine solution to it. Then dilute it with water till it becomes light yellow or brown in color. సో ఇప్పుడు మనం ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని లేదా ఒక కప్ని తీసుకొని అందులోకి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేయాలంటున్నారు. సో తర్వాత వాటర్ని వేసి డైల్యూట్ చేయాలి అంటిల్ అది లైట్ ఎల్లో లేదా బ్రౌన్ కలర్లో మారే వరకు. Take a sample of food item in the test tube. Add a few drops of dilute iodine solution on the sample you have collected. సో ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఫుడ్ ఐటెం ఉంటుంది కదా, శాంపుల్గా తీసుకుని ఉంటారు కదా టెస్ట్ ట్యూబ్లో. సో దాన్ని తీసుకుని అందులోకి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని వేయాలన్నమాట. అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కలర్, వాట్ డూ యూ ఫైండ్. సో ఇప్పుడు మీరు ఆ సొల్యూషన్ వేయగానే దాని యొక్క కలర్ చేంజ్ అవుతుందా లేదో మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. If the substance turns dark blue or black, it contains starch. సో ఒకవేళ మనం వేసినటువంటి సొల్యూషన్ ఉంటుంది కదా, అంటే తీసుకున్నటువంటి ఫుడ్ శాంపుల్లోకి సొల్యూషన్ వేయగానే దాని యొక్క కలర్ వచ్చేసి డార్క్ బ్లూ గానో లేదా బ్లాక్ గానో మారినట్టయితే ఆ ఫుడ్లో స్టార్చ్ ఉంటుందని అర్థం. సో ఇది స్టార్చ్ యొక్క కన్ఫర్మేషన్. అండ్ ఎక్స్పెరిమెంట్ 2, టెస్ట్ ఫార్ ఫ్యాట్స్. సో ఇప్పుడు ఫ్యాట్ కలిగి ఉందా లేదా అని చెప్పి టెస్ట్ అనమాట. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ శాంపుల్, రబ్ ఇట్ జెంట్లీ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఇఫ్ ద పేపర్ టర్న్స్ ట్రాన్స్లుసెంట్, ద సబ్స్టాన్స్ కంటైన్స్ ఫ్యాట్స్. ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదో ఫుడ్ ఐటెం ఉంటుంది కదా, దాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా స్మాల్ క్వాంటిటీగా తీసుకొని ఒక పీస్ ఆఫ్ పేపర్లో దాన్ని జెంట్లీగా రబ్ చేసినట్టయితే ఆ పేపర్ ట్రాన్స్లూసెంట్గా మారినట్టయితే అది అంటే ఆ సబ్స్టాన్స్ ఫ్యాట్ని కలిగి ఉందని అర్థము, అంటే ఫ్యాట్ కాంపోనెంట్ దాంట్లో ఉందని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిగర్ 4లో చూస్తున్నట్టయితే దిస్ బాయ్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్ బై రబ్బింగ్ ద ఫుడ్ ఐటమ్ ఆన్ ద పీస్ ఆఫ్ పేపర్. Recall your past experience when you have eaten vada or any other food item on a paper plate. You might have noticed the paper plate turning translucent. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాన్ని రీకాల్ చేసుకోమంటున్నారు. ఏంటి అంటే మీరు ఎప్పుడైనా బయట హోటల్స్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, లేదా ఫుట్పాత్ మీద ఆ విధంగా కావచ్చు, పేపర్ ప్లేట్లో వడ లేదా ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటారు. సో ఆ పేపర్ అనేది ట్రాన్స్పరెంట్గా మారుతూ ఉంటుందన్నమాట. వాట్ చేంజ్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద పేపర్ ప్లేట్, వై అంటే ఆ పేపర్ ప్లేట్ ఎందుకు ట్రాన్స్పరెంట్గా మారుతుంది, ఎందుకంటే ఆయిల్ని ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అది ట్రాన్స్లూసెంట్గా మారుతుంది అన్నమాట. అండ్ ఎక్స్పెరిమెంట్ 3, టెస్ట్ ఫార్ ప్రోటీన్స్. సో ఇప్పుడు ప్రోటీన్స్ కొరకు మనం టెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రిపరేషన్ ఆఫ్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో ఇప్పుడు మనం 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని అలాగే 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. టు మేక్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, డిజాల్వ్ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. సో 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలనుకుంటే 2 grams కాపర్ సల్ఫేట్ని మనం 100 ml వాటర్లో డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది, కరిగించాల్సి ఉంటుంది. టు మేక్ 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, డిజాల్వ్ 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. సో మనకు 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కావాలనుకుంటే 10 grams సోడియం హైడ్రాక్సైడ్ని మనం 100 ml వాటర్లో డిజాల్వ్ చేయాలన్నమాట. If the substance you wish to test is a solid, grind it into powder or paste. Add a little of water
it in the test tube and add 10 drops of water to the powder and stir well. అంటే ఒకవేళ మీరు టెస్ట్ చేయబోతున్నటువంటి సబ్స్టెన్స్ సాలిడ్ అయినట్టయితే దాన్ని గ్రైండ్ చేసి పౌడర్ గానో లేదా పేస్ట్ గానో గ్రైండ్ చేయమంటున్నారు. అలాగే ఆ టెస్ట్ ట్యూబ్కు కొద్దిగా వాటర్, ఆ టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా వేసి 10 డ్రాప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి బాగా కలపాలని చెప్తున్నారు. Add 10 drops of this solution in a clean test tube. Add 2 drops of copper sulfate solution and 10 drops of sodium hydroxide solution to the test tube and shake well. Change of color to violet or purple confirms presence of protein. సో ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఏదైనా సాలిడ్ ఫుడ్ ఐటమ్ అయినట్టయితే దాన్ని గ్రైండ్ చేసో లేదా పేస్ట్ చేసో ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోమన్నాం కదా. సో ఆ సొల్యూషన్ని మనం ఇప్పుడు ఒక క్లీన్ టెస్ట్ ట్యూబ్లో 10 డ్రాప్స్ తీసుకోవాలి. దానికి 2 డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ని 10 డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి బాగా షేక్ చేయాలి, బాగా కలపాలి. ఒకవేళ ఆ సబ్స్టెన్స్ కనుక వైలెట్ కలర్లోకో పర్పల్ కలర్లోకో చేంజ్ అయిందంటే ప్రోటీన్ ఉన్నట్టని అర్థం. The above test shows the presence of components of food which are usually present in larger amounts as compared to others. All types of food that we eat contain in the all the above mentioned food components. The quantity of each component varies from type to type. సో మనం ఇందాక పైన చేసినటువంటి ప్రతి ఒక్క టెస్ట్ అంటే ఫుడ్ కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా తీసుకున్నటువంటి ఫుడ్లో ఇవన్నీ టెస్ట్ చేసాం కదా. ఇవన్నీ కూడా మనకు లార్జర్ అమౌంట్లో ఉంటాయన్నమాట తీసుకున్నటువంటి ఫుడ్లో. సో కాబట్టి మనం తీసుకున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్లో పైన చెప్పినటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటన్నిటిని కూడా అవన్నీ ఉన్నటువంటి ఫుడ్నే మనం తీసుకుంటున్నాం. సో ఈ విధంగా ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క క్వాంటిటీలో ఉంటుందన్నమాట. లెట్ us do for టెస్టింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ ఐటమ్స్ యొక్క టెస్టింగ్ అన్నమాట. టెస్ట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ హ్యాస్ షోన్ ఇన్ టేబుల్ 2. You may add your own examples, find out the type of components in them and fill information on the basis of your observations in table 2. You can enrich the table by adding more food substances. Analyze the data in the above table and think about what our food contains. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని టెస్ట్ చేయమంటున్నారు. అలాగే ఇక్కడ టేబుల్ 2 ఇచ్చారు కదా, ఆ విధంగా చూసి సో ఒకవేళ మనం ఈ టేబుల్ 2లో కావాలనుకుంటే మన ఓన్ ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవచ్చు, లేదా మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ని కూడా తీసుకోవచ్చు. తీసుకొని టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏ ఉన్నాయో ఆ టేబుల్లో ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఆ అబ్జర్వేషన్లో ఫిల్ చేయాలి. సో ఇంకా మీకు ఏమన్నా ఇతర ఫుడ్ సబ్స్టాన్సెస్ ఏమన్నా ఉన్నట్టయితే ఈ టేబుల్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం టేబుల్ని అంతా అనలైజ్ చేసి ఫుడ్లో ఉన్నటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ గురించి మనల్ని అనలైజ్ చేయమంటున్నారు. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఈ విధంగా మనం డిస్కస్ చేసుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్కు ఆన్సర్ చేయాలి. ఈ టేబుల్ 2లో ఫుడ్ ఐటమ్స్ని టెస్ట్ చేస్తున్నాం. వేటి కొరకు ఫుడ్ ఐటమ్స్ని మనం టెస్ట్ చేస్తున్నాం? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా. అందులో వీళ్ళు మెన్షన్ చేసినటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. అండ్ మనం తీసుకున్నటువంటి ఫుడ్లో స్టార్చ్ ఖచ్చితంగా ఉంటుంది, అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి, ఫ్యాట్ ఎగ్జాక్ట్లీగా ఉంటుంది. అండ్ పొటాటోలో మనకు స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ప్రోటీన్స్ మనకు లెవెల్గా చూసుకోవచ్చు, అండ్ ఫ్యాట్ కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. అందుకని పొటాటో చిప్స్ని తినద్దు, ఫ్యాట్ అంటూ ఉంటారు బికాజ్ దీంట్లో ఫ్యాటీగా అవ్వడానికి ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ మిల్క్లో మనకు ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో స్టార్చ్ వచ్చేసి మనకు అన్లెవెల్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కర్డ్లో కూడా మనం అన్లెవెల్డ్ అని చెప్పుకోవచ్చు, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఎగ్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ అన్లెవెల్డ్. సో ఈ విధంగా మనం వీటిని డిస్టింగ్విష్ చేయొచ్చు అనమాట. సరే, వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కు మనం ఆన్సర్ చేద్దాం. విచ్ ఫుడ్ షోస్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్? సో స్టార్చ్ కలిగినటువంటి ఫుడ్ ఏది? రైస్ అండ్ పొటాటో. వాట్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మిల్క్లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి? ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ కూడా ఉన్నాయి.
విచ్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ కుడ్ యూ ఐడెంటిఫై ఇన్ పొటాటోస్? సో పొటాటోస్లో ఉన్నటువంటి కాంపోనెంట్ ఇక ఇతర ఫుడ్లో ఏవైనా ఉన్నాయా? రైస్లో ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ. విచ్ ఫుడ్ ఐటెమ్ కంటైన్స్ మోర్ ఫ్యాట్? సో ఏ ఫుడ్లో ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది అంటే మిల్క్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు. మిల్క్ ప్రోడక్ట్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. విచ్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్ మోర్ ప్రోటీన్? ప్రోటీన్ ఏ ఫుడ్లో ఎక్కువగా ఉంటుందంటే ఎగ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ సబ్స్టాన్స్ అన్నమాట. ఓకే. Generally, every food item contains all the components of food, but some components may be more while some may be less. సో ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలోనూ కూడా కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని కాంపోనెంట్స్ ఎక్కువగా, కొన్ని కాంపోనెంట్స్ తక్కువగా కూడా ఉంటాయి. We require different quantities of carbohydrates, proteins and fats according to age and need of individuals. Growing children and adolescents need more protein containing food like milk, meat, pulses, etc. We also need minute quantities of some other components called vitamins and minerals to keep us healthy. సో మనకు అంటే ఏజ్ని బట్టి లేదా ఒక్కొక్కరి యొక్క తరహాను బట్టి మనకు క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ రిక్వైర్ అవుతూ ఉంటాయి. అలాగే పెరుగుతున్నటువంటి పిల్లలు కావచ్చు లేదా అడోలసెన్స్ కావచ్చు, వీళ్ళకు ఎక్కువ ప్రోటీన్ కలిగినటువంటి ఫుడ్ కావాలన్నమాట. ఆ ఫుడ్ మనకు ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ప్రోటీన్ ఎక్కువగా ఏ ఫుడ్లో అవైలబుల్ అంటే మిల్క్, మీట్, పల్సెస్ అన్నమాట. అండ్ మనకు మైన్యూట్ క్వాంటిటీస్లో కూడా కాంపోనెంట్స్ అనేవి నెససరీ అవుతూ ఉంటాయి. వాటినే మనం విటమిన్స్ అండ్ మినరల్స్ అంటాం. ఇవి మనం తీసుకున్నట్టయితే మన హెల్తీగా ఉండడానికి తోడ్పడతాయన్నమాట. థింక్. Find out from your classmates whether all of their family members take sufficient food. If not, why? Find reasons and solutions. సో మీ క్లాస్మేట్స్ని మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కావాల్సినటువంటి ఫుడ్ దొరుకుతుందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ కాదు అన్నట్టయితే ఎందుకు, రీజన్స్ ఏమంటాయి, వాటికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? సరే చూద్దాం. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే చాలా వరకు సఫిషియెంట్ ఫుడ్ ఎవరికి దొరకడం లేదు. బికాజ్ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాల్సినటువంటి ఈ రోజుల్లో మనం కేవలం రైస్కి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాం. సో ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం.